ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టడం సరికాదంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ తప్పుపట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పాడేరు, అరకు నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఉమ్మడి విశాఖలో వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉందని, నైతికత ఉంటే కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు. మెజారిటీ లేకపోయినా సీఎం చంద్రబాబు అక్కడ అభ్యర్థిని పెడుతూ అధర్మ యుద్ధానికి తెరలేపారని ఆరోపించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ఏకాభిప్రాయంతోనే బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినట్లు జగన్ తెలిపారు. మన ప్రాంతంలో ఉన్న అందరూ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగారు. అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు, కొంచెం స్టేచర్ ఉన్నోడు, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలు చేయగలుగుతాము. మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలనంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట.